హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. చాలా ఈజీగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో నేను 5 ఎగ్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి ఉడికించుకోవడానికి స్టవ్ పైన పెట్టాను. అది ఉడికే లోపల 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఆ లోపు మనకి ఇందాక మనం స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేవి, అవి మంచిగా బాయిల్ అయిపోతాయి. అండ్ అలాగే నేను టమాటాలు అనేవి కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేస్తున్నాను అనమాట. సో చాపర్లో వేస్తే ఏంటంటే కొంచెం కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట కర్రీ. సో అయిపోయింది. సో నేను చిన్న కొంచెం పెద్దగా కట్ చేసి చాపర్లో వేసి గిన్నెలో వేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని అందులో ఒక చిటికెడంత పసుపు, ఎక్కువగా వేయొద్దు, చిటికెడంత పసుపు వేసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, అవి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందులోనే కొద్ది చిటికెడంతా సాల్ట్ ఎగ్స్కి కూడా వేసుకోవాలి. ఎగ్స్ పైన కొంచెం చల్లుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్గా కర్రీలో కాకుండా కూడా ఊరికే ఇలా ఎగ్ తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసిన తర్వాత మన పక్కన చికెన్ ఉంటే కూడా చికెన్ కూడా తినవండి. అంత టేస్ట్గా ఉంటుంది టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ. నాకైతే చాలా ఇష్టం. అండ్ సేమ్ ఆ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అనేవి తీసి వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి పక్కకి. అందులోనే అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో బాగా కలపండి. సో ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గడానికి నేను ఒక చిటికెడంత సాల్ట్ వేసానండి. సో సాల్ట్ వేసిందంటే ఆనియన్స్ అవి తొందరగా మగ్గిపోతాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇందాక మనము కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలపండి. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వాడతాను. అండ్ ఫ్రెష్ది కూడా వాడతానండి. సో ఫ్రెష్ది వాడితే ఏంటంటే ఆ స్మెల్కి చాలా టేస్ట్ వస్తుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఏ కర్రీస్లో అయినా అప్పటికప్పుడు నేనేం చేస్తానంటే వెల్లుల్లి అండ్ అల్లం 2 కూడా మంచిగా వెల్లిపాయలు పొట్టు తీసి అల్లం కూడా గీకేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ అప్పటికప్పుడు మనం కర్రీ చేసే ముందు ఒక జస్ట్ మిక్సీ పట్టేసుకొని వేసుకుంటాను. చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు అలా ట్రై చేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో కలిపిన తర్వాత మనం ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ టమాటో నుంచి వచ్చే వాటర్ వస్తాయి కదా ఉడికేటప్పుడు. సో వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది, వాటర్ అంతా అయిపోయింది, ఇంకిపోయాయి. సో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి కర్రీకి. యాక్చువల్గా పొయ్యి అనేది సిమ్లోనే పెట్టి చేసుకోవాలంటే పెద్దగా పెడితే మాడిపోతుంది కర్రీ అనేది. సో అందుకే నేనైతే సిమ్లోనే పెట్టాను. అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నాను. అంటే యాక్చువల్గా నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. అండ్ ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కదా. సో అందుకే మళ్ళీ ఇప్పుడు కొంచెం తక్కువగా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అన్నిట్లలో సాల్ట్ కొద్దిగా వేసాను కదా, మళ్ళీ దీంట్లో కర్రీలో ఎక్కువ అయిపోతుందని కొద్దిగా తక్కువగా వేసాను. అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. సో నేను చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మేము కొంచెం స్పైసీగా తింటాము అని. సో అందుకనే కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తున్నాను. సో కారం వేసాక బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో మనం చాపర్లో వేసుకున్నాం కదా, సో టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి.
అండ్ అలాగే నేను ఒక టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్, ఆ ఎగ్స్ అనేవి కొంచెం ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుకోవాలి, కర్రీలో వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ కర్రీలో వేసుకున్న తర్వాత ఎక్కువగా కలుపుకూడదు, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ అనేవి మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. సో అందుకే నేను నార్మల్గా సైడ్ నుంచి ఇలా లైట్గా కలుపుతున్నాను. కలిపాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని అలాగే ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. ఎందుకంటే మన కర్రీ గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఎగ్స్కి అనేవి పట్టుకోవాలి కదా. సో అందుకని ఒక 5 మినిట్స్ అంతే. సో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి. మన పక్కకి చికెన్ ఉన్నా కూడా అసలు చికెన్ కూడా తినము, టమాటా బాయిల్డ్ ఎగ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిందండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ వేడివేడి అన్నం కూడా ఉంది. ఆ రైస్లో వేడివేడి రైస్లో అండ్ వేడివేడి టమాటా బాయిల్డ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్